తలుచుకొని వెలిగించు. ఆగు. వెలిగించు. తండ్రి అమ్మ తల్లి చల్లగా కాపాడు తల్లి. ఒక్కొక్కటిగానే వెలిగించి పర్వాలేదు, నీకు ఎలా వీలైతే వెళ్ళకడం. ఒక్కొక్కటి వెలిగిస్తా. తల్లి విష్ణుమూర్తి తిప్పు. ఏదో ఒకటి వెలిగించు. పైకి పెట్టి వెలిగించాలి, అప్పుడు వెలుగుతుంది ఆటోమేటిక్గా. తండ్రి తండ్రి దా దేవుణ్ణి నువ్వు మనస్ఫూర్తిగా అనుకో. తిప్పు, ఆపు, తిప్పు. ఒక్కొక్కటి పెట్టండి. ఇంకా వెలిగించి నిండుగా పెట్టు. ఇంకో 2 కావాలి. వెలిగించి పెట్టు. డుగ్గు ఒకసారి డుక్కు కొంచెం పైకి పెట్టు. ఖ్యాతి మన మనసులో దండం పెట్టుకోమ్మా. ఇంక లాస్ట్ అయిపోయింది, అంతా మంచిగా జరగాలని. డుగ్గు ఒక మంత్రం చదువమ్మా. స్వహం వాటుకు తత్వవితుర్వైన్యం భర్గో దేవస్య ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వహం తత్వవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఖ్యాతి ఇదిరా. ఏంటమ్మా? ఖ్యాతి 300 వెలిగించు. ఓకే, కొంచెం బ్యాక్ పెట్టాలి. ఈశ్వర శంభో శంకర హర మహాదేవ శంభో శంకర. అమ్మ తులసి మాత, విష్ణువు దేవుడా, కృష్ణాత్మ, పరమాత్మ, అష్ట ఐశ్వర్యాలతోటి మమ్మీ దగ్గర స్లో. అమ్మ చీర నాది ఆ పక్కన పెట్టు. ఒక్క నిమిషం కావాలి. నేను పెట్టేసరికి నువ్వు మెల్లి పెట్టుకో. నా కాలిపత్రం పెద్దది. మమ్మీ నాకు కాలిపోతుంది. త్వరగా త్వరగా త్వరగా. అమ్మ నాకు కాలిపోతుంది, జస్ట్ మిస్ అవుతాం. లేని మమ్మీ ఆ పక్కన పెట్టేసి ఫాస్ట్గా.
ఈశ్వర శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. తులసి మాత చల్లగా కాపాడమ్మ మమ్మల్ని, అన్ని విధాలుగా చల్లగా కాపాడు తల్లి. డుగు ఇదా ఖ్యాతి అమ్మవారికి 3 సార్లు నీ చేతులు గాను. ఇవన్నీ అమ్మవారికి ఇచ్చినట్టు మాట. తల్లి చల్లగా కాపాడమ్మా. అమ్మా ఈరోజు అమ్మ శంభో హర హర మహాదేవ విష్ణుదేవ అమ్మ భగవతి అమ్మ తులసమ్మ నారాయణుడు పిలిచే ఇదిగో గంట ఖ్యాతి గంట కొట్టు. ఇదిగో హారతి చల్లగా చూద్దాం అన్ని కష్టాలు. పిడికిట తలంబ్రాల పెళ్లి కొడుకు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కైలాసనాథ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పూజ అయితే ఈ విధంగా జరిగిందన్నమాట. అలంకరణ ఇది నేను ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకున్నాను. తులసి మాతని, విష్ణుమూర్తిని, కృష్ణదేవుణ్ణి మాట. చక్కగా కొబ్బరికాయలో దీపం పెట్టానండి. చాలా రోజుల నుంచి పెట్టాలనుకున్నాను. పాలు నైవేద్యంగా పెట్టాను. ఏంటంటే ఆమె పాల సముద్రం నుంచి వచ్చారు లక్ష్మీదేవి. ఎంతమంది అమ్మవార్లు ఉన్నా లక్ష్మీదేవే కదండి అన్ని రూపాలు కూడా. ఆవిడకి ఈ విధంగా మేము సత్కరించుకున్నాము. ఉసిరికాయ దీపాలన్నీ పెట్టామన్నమాట. వాయినాలు కూడా పాపతో ఇప్పించానండి. నేనైతే పాపతోటి దగ్గరుండి చేయించాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శాంతి టాక్స్. అన్నీ ఆడవాళ్ళకి ఏవి అవసరాలు ఉంటాయో అవన్నీ లిప్స్టిక్లన్నీ ఇవన్నీ అంతలా అలంకరించుకుంటే అంత బాగుంటుందండి. మెహందీ, కుంకుమ, బొట్టు, కుంకుమ, పారాణి, స్వీట్స్, గంధము అన్నీ, ఫ్రూట్స్, ధూపం వేసామన్నమాట. పారాయణం కొద్దిసేపు చేసుకున్నాము. ఈ కార్తీకంలో ఎన్ని దీపాలు అయితే వెలిగిస్తామో అంత మంచిదండి. అసలు కార్తీక దీపం అంటే అది పెద్దవాళ్ళకి సంబంధించిందండి. మన తాతలు ముత్తాతలు ఉంటారు కదండి, వాళ్ళందరికీ ఇదొక జ్యోతి. ఈ వెలుగు ద్వారా వాళ్ళకి చీకట్లో ఉంటారు. ఆ వెలుగు ద్వారా వాళ్ళకి ఒక వే చూపించినట్టు మాట. అసలు కార్తీకం అంటే మెయిన్ అర్థం ఇదండి. ఆ పెద్దోళ్ళ ఆశీస్సులు, మన ముత్తాతలు వాళ్ళందరూ ఉంటారు కదండి. ఈ కార్తీకంలో మనం ఎన్ని దీపాలు ఆ టైంలోని తెల్లవారుజామున ప్రాతకాలంలో పెట్టినవన్నీ దీపాలు అయితే మాత్రం ఆ పెద్దవాళ్ళకి చేరుతాయండి. ఇదైతే మాత్రం అసలైన నానుడైతే ఇది మాట. అందుకని ఆ పెద్దవాళ్ళు ఈ దీపాన్ని చూసి నా వాళ్ళు నా కోసం పెట్టారు అని వెలుగు కనిపిస్తుంది వాళ్ళకి. అందుకనే ప్రతి ఒక్కరు వాళ్ళ చేతితోటి వీలైతే అన్ని దీపాలు వెలిగించాలండి. ప్రతి ఒక్కరు ఒక దీపమైనా
కార్తీకం టైంలోని వెలిగిస్తే ఆ పరమేశ్వరుడు దారనేది మన పెద్దవాళ్ళకి తోవనిస్తారన్నమాట. అది అసలైన నానుడి. ఈరోజు అమ్మవారికి విష్ణుమూర్తికి పెళ్ళైన రోజండి. ఈ విధంగా నేనైతే చేసుకున్నాను పిల్లలతోటి. చాలా మనసు అనేది చాలా తేలిగ్గా సంతోషంగా ఉన్న వాటితో సింపుల్గా నేను చేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూసారండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించానో. విష్ణుమూర్తి అమ్మవారికి గాజులు వాయినమిచ్చామండి. గంధం, పారాని, కుంకుమ, స్టిక్కర్స్, మెహందీ, లిప్స్టిక్, ఎలా మనం ఒక నెయిల్ పాలిష్ ఆ ఆడపిల్లకి ఇస్తామో అలా వాయినాలన్నీ ఇచ్చాము. నా శక్తి కొలిది అమ్మవారికి అయితే నేను ఈ విధంగా చేసుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ శాంతి టాక్స్. నమస్తే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ వాల్యుబుల్ నాకు సబ్స్క్రైబ్ చేస్తారని ప్రతి ఒక్కరు నా వీడియోస్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేస్తారని ఆ దేవుణ్ణి కోరికగా కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం. సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారి కళ్యాణం అయితే ఇప్పుడు ఈ విధంగా చాలా అంగరంగ వైభవంగా నేను చేసుకున్నానండి. కిందన బయోలోని నేను వీడియో అనేది పెడతాను. లింక్ టచ్ చేయగానే వీడియో ఓపెన్ అవుతుందండి. తర్వాత మీరు చూసి ఫుల్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరికి కూడా నా వీడియోస్ పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పిడికిట తలంబ్రాల పెళ్ళి కూతురు తల్లి చల్లగా చూడమ్మా అందరినీ. సర్వే జనా సుఖినో భవంతు. ఆ తులసి మాత దీవెనలు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.